తిరుమల సన్నిధానం హోటల్లో 2 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయని సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఈ అక్రమాల దందా నడిచిందని ఆరోపించారాయన. గతంలో అద్దె చెల్లించని కారణంగా సన్నిధానం క్యాంటీన్ను మూసేసినప్పటికీ తిరిగి ప్రారంభించుకోవడానికి 2024 డిసెంబర్లో జీవో ఇచ్చారని వెల్లడించారు. దీని వెనుక మతలబు ఏంటో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు భూమన. తిరుమలలో సన్నిధానం గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న క్యాంటీన్ ఇది. దీని పేరు సన్నిధానం బిగ్ క్యాంటీన్. మార్వెల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ క్యాంటీన్ ను టీటీడీ నుంచి అద్దెకు తీసుకుంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ క్యాంటీన్ ను ప్రారంభించారని, దాదాపు 2 కోట్ల రూపాయల లాభం చేకూర్చారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నెలవారీ అద్దె చెల్లించకుండా 2 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడ్డ క్యాంటీన్ ను తిరిగి తెరిచారని, సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అంతా నడుచుకున్నారని అంటున్నారు భూమన. 21/12/2024 దీనిని రెవెన్యూ అధికారులు మూసివేశారు. వెంటనే సీఎం ఆఫీస్ ఇంటర్ఫియర్ అయ్యి రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం, దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది. భక్తులకు సేవ చేయాల్సిన పాలక మండలి వ్యాపారుల సేవలో తరిస్తోందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇదే క్యాంటీన్ నిర్వాహకులు తమకు సమీపంలో ఉన్న 201 చదరపు మీటర్ల స్థలాన్ని కబ్జా చేసి అందులో ఉన్న 15 పెద్ద చెట్లను నరికేస్తే టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకుని వదిలేసిందని ఆరోపించారు. పైగా నరికేసిన భారీ వృక్షాలని పనికిరాని ఆకేషియా చెట్లుగా చెప్పుకొచ్చిందట అటవీ శాఖ. ఏం చేసింది టీటీడీ? సీఎం గారి నుంచి లెటర్ వచ్చిన తర్వాత 50,000 రూపాయలు నెలకు ఎంక్రోచ్మెంట్కు ఫీజుగా నిర్ణయించింది. దీన్ని బట్టి ఏ అర్థం వస్తున్నది? ఎవరైనా ఇలాంటి స్థలాలను టీటీడీ ఆక్రమించుకుంటే ఇలా ఫైన్లు వేస్తే తిరుమలలో ఇక ఇంచి స్థలం కూడా మిగలదు. గత ప్రభుత్వంలో మఠాలకు ఆక్రమించారని నానా హంగామా చేసిన బిఆర్ నాయుడు ఈ హోటల్ విషయంలో ఎందుకంత ఉదాసీనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు కరుణాకర్ రెడ్డి. వాస్తవానికి సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులు ఈ ఏడాది మే 26 నాటికి 2,85,74,106 రూపాయల అద్దె కట్టాలి. కానీ నిర్వాహకులు కేవలం 1,24,400 రూపాయలు మాత్రమే చెల్లించారు. అది కూడా 4 దఫాలుగా చెల్లించారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పాలక మండలి వీళ్లకు రెడ్ కార్పెట్ పరిచింది. తిరిగి హోటల్ తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. ఇక్కడ కూడా ఓ మతలబు జరిగింది. సీఎం గారు లెటర్ రాసిన వెంటనే జనవరిలోనే వీళ్ళు ఓపెన్ చేసుకున్నారు. కానీ టీటీడీ వాళ్ళు 1/4/25 రీఓపెన్ చేసినట్టుగా రాసుకున్నారు. అంటే ఆ 3 నెలలు క్యాంటీన్ నిరాఘాటంగా జరిగింది. ఇదంతా మతలబో చూడండి. ఒక వ్యాపార సంస్థ 201 చదరపు మీటర్ల స్థలం ఆక్రమిస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమన్నారు కరుణాకర్ రెడ్డి. అక్కడితో ఆగకుండా టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ₹1 కోటి పైగా అద్దెను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.